హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు తోటా స్పెషల్. ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వెల్కమ్ టు తోటా స్పెషల్. మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మనం క్యారెట్ హల్వా చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలో మీకు చెప్తాను. క్యారెట్ తురుము 1 కప్పు, తర్వాత 1 కప్పు పాలు, 1/2 కప్పు పంచదార, 3 ఇలాచీలు, పుచ్చపప్పు, జీడిపప్పు, కిస్మిస్, ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. ఇది ఎలా చేసుకోవాలో మీకు నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. పొయ్యి మీద వేసుకునేది కళాయి పెట్టుకుని స్టవ్ వేలో ఇచ్చుకుని కళాయి పెట్టుకోవాలండి. కొంచెం నెయ్యి పోసుకోవాలి, 2 స్పూన్లు. కొంచెం హీట్ ఎక్కనివ్వాలండి దాన్ని. హీట్ ఎక్కాక మనం జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పులు చక్కగా వేపుకోవాలండి. తర్వాత కిస్మిస్లు, పుచ్చపప్పు ఉంది కదండి, అది కూడా వేసేసుకుని చక్కగా వేపుకోవాలి. తర్వాత క్యారెట్ తురుము ఉంది కదండి, 1 కప్పు, ఆ కప్పు మొత్తం దాంట్లో వేసేసుకోండి. మంచిగా కడిగి శుభ్రం చేసుకుని తురుముకున్న క్యారెట్ అండి అది. ఎవరన్నా చుట్టాలు వచ్చిన వెంటనే చేసి పెట్టవచ్చు అండి. ఇది మంచిగా పిల్లలకు కూడా చేసి పెట్టవచ్చు. సింపుల్గా అయిపోద్ది మన ఇంట్లో ఉన్న వస్తువులతో చక్కగా. అలాగా సన్నగా వేపుకోవాలి నేతిలో. కొంచెం కావాలంటే మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవచ్చండి. వేసుకుని చక్కగా మగ్గబెట్టుకోవాలి నేతిలో దాన్ని. అలా వేపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పాలు ఇంకొక గిన్నె తీసుకున్నాం కదండి, ఆ పాలు మొత్తం దాంట్లో పోసేయాలి. ఆ పాలలో ఉడికించాలన్నమాట. పాలలో ఉడికిస్తే మనకు మంచిగా బాగుంటుంది టేస్ట్. కొంతమంది నీళ్ళు పోసుకుంటారు కానీ పాలలో అయితే ఇంకా బాగుంటుంది అన్నమాట. మంచిగా ఉడికించుకోండి. అలా కాసేపు ఉడకనిద్దాం. అలా ఉడుకుతూ ఉంది కదండి, అది దగ్గరికి వస్తుంది చూసారా. మనం తిప్పుకుంటూ ఉంటే చక్కగా మనకి పాలన్నీ క్యారెట్ లాగేసుకుని మనకి చక్కగా దగ్గరికి వచ్చింది అనమాట. క్యారెట్ తురుము అంతా మంచిగా ఉడికి దగ్గరికి వస్తుంది. ఇప్పుడు పావు కప్పు పోసుకొని సరిపోద్ది మనకి. క్యారెట్ తురుము ఎంత ఉందో చూసుకుని దాన్ని సరిపడా. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదండి. అందులో మన క్యారెట్లు తీపి ఉంటుంది కాబట్టి 1 కప్పు తురుము అనుకోండి, 1/2 కప్పు పందారు పోసుకొని సరిపోద్ది. అది వేసాక మనకి మళ్ళీ నీరు బయటకు వస్తుంది. చక్కగా చిన్నగా తిప్పుకుంటూ ఉండాలి. దగ్గరికి వచ్చేదాకా తిప్పుతూనే ఉండాలి. అది కొంచెం దగ్గరికి వచ్చేసింది చూసారా, చక్కగా మంచి కలర్ వస్తుంది. అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం నెయ్యి వేయండి పైన. 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటే చాలు. మనం 1 కప్పే తీసుకున్నాం కాబట్టి సరిపోతుంది. యాలక్కాయలు 2 కొట్టుకొని దాంట్లో వేసుకోండి, 2 3. మంచిగా దాన్ని తిప్పుకోవాలి అన్నమాట. దగ్గరికి వచ్చేసింది, వచ్చిందండి క్యారెట్ హల్వా. అంతే, నీరు లేకుండా అయిపోవాలి మొత్తం. చక్కగా ఇమికిపోయి మనకి దగ్గరికి వచ్చి నెయ్యి బయటకు వచ్చేటట్టు ఉంటే సరిపోద్ది మనకి. హల్వా అయిపోయినట్టు లెక్క. అది నెయ్యి బయటకు వచ్చేస్తుంది కదా.
గిన్నెలో తీసుకున్నాను చూడండి, డిష్ అవుట్ చేశాను. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ఈ క్యారెట్ హల్వా ట్రై చేసి చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు తోట స్పెషల్.